హే గాయస్ వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో అయితే పైథాన్ అనేది మీ పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలి అని తెలుసుకోబోతున్నారు. సో గాయస్ మరింకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనం బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత python.org అని చెప్పేసి క్లిక్ చేయాలి. python.org అని మనం క్లిక్ చేసాము. సో మనం డైరెక్ట్గా పైథాన్ అఫీషియల్ సైట్లోకి అయితే వచ్చేసాము. సో మనం అఫీషియల్ సైట్లోకి వచ్చేసిన వెంటనే ఇక్కడ కిందన చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉన్నది. ఆ డౌన్లోడ్స్ మీద జస్ట్ మీకు కర్సర్ పెట్టగానే ఇక్కడ పైథాన్ లేటెస్ట్ వర్షన్ అయితే మీకు స్టార్టింగ్లో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి లేటెస్ట్ వర్షన్ అయితే నేను ఈ వీడియో చేసే టైంకి పైథాన్ 3.9.7. నెక్స్ట్ కిందన నోట్ ఏంటంటే ఈ వర్షన్ అనేది విండోస్ 7 లేదంటే అంతకన్నా ముందున్న ఓఎస్లో అయితే పనిచేయదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సో మనమైతే విండోస్ ఓఎస్ కాబట్టి విండోస్ మీది కానీ మ్యాక్ కానీ అయితే మ్యాక్ ఓఎస్లో డౌన్లోడ్ చేసుకుంటారు. సో మనం విండోస్ కాబట్టి విండోస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో లేటెస్ట్ పైథాన్ 3 రిలీజ్ అని చెప్పేసి ఉన్నది కదా. సో 3.9.7 దీని మీద అయితే క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగైతే వస్తుంది. సో మనం ఇలా స్క్రోల్ చేసి డౌన్కి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇలాగా విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని చెప్పేసి. మీరు నార్మల్గా ఒకసారి మీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీది ఏ బిట్ అని చెప్పేసి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 64 బిట్టే ఆల్మోస్ట్ అందరిది ఉంటుంది. ఒకసారి 32 బిట్ కానీ మీరు ఉంటే మీరు 32 బిట్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని దాని మీద అయితే క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. సో 27 MB అంట, చూద్దాం. సో డౌన్లోడింగ్ అయితే అవుతుంది. సో గాయస్ డౌన్లోడ్ అయితే అయిపోయింది. దీని మీద క్లిక్ చేద్దాం, ఓపెన్ చేద్దాము. ఇదైతే రీసెంట్స్లో నుంచి తీసేద్దాము. సో ఇక్కడైతే ఇన్స్టాల్ నౌ అని ఉన్నది. నెక్స్ట్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి కూడా ఉన్నది. సో ఈ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అంటే ప్రతిదీ మనం ఏమేమైతే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కస్టమైజ్ మనం చేసుకోవాలన్నమాట, ఏమేమి డౌన్లోడ్ చేయాలని. సో బెటర్ టు ఇన్స్టాల్ నౌ మీద అయితే క్లిక్ చేస్తే సరిపోద్ది. సో దీని మీద క్లిక్ చేసే ముందు యాడ్ పైథాన్ 3.92 పాత్ అని చెప్పేసి ఇది ఉన్నది కదా కిందన. సో దాని మీద అయితే టిక్ మార్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్స్టాల్ నౌ అని ఉంది కదా, ఇన్స్టాల్ నౌ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది ఇన్స్టాల్ చేయడానికి, మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మన ఇన్స్టాలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మన ఇన్స్టాలింగ్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం ఇన్స్టాలింగ్కి టైం అయితే పడుతుంది. సో మనకి ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూపిస్తుంది కదా సెటప్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో మనం కిందన అయితే క్లోజ్ చేసేసుకుందాం. సో గాయస్ మనం ఇప్పుడు పైథాన్ అనేది మన పీసీలో ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. సో మనం ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి విండోస్ R అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ CMD అని అయితే క్లిక్ చేసుకోవాలి. CMD అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇందులోని పైథాన్ హైఫన్స్ వర్షన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. పైథాన్ -హైఫన్ అనమాట, పైథాన్ వర్షన్ అని క్లిక్ చేయగానే మన దాంట్లో అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే పైథాన్ 3.9.7 అని చెప్పేసి ఉన్నది కదా. సో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ రీసెంట్లీ యాడెడ్ లిస్ట్లో చూసుకుంటే ఇక్కడ పైథాన్ 3.9 మాడ్యూల్స్, IDLG, నెక్స్ట్ మాన్యువల్స్ ఇవి కూడా ఇన్స్టాల్ అయిపోయాయి. సో మనం జస్ట్
ఐడిఎల్ఈలోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ మనం ఇందులో జస్ట్ ఒక నార్మల్ కోడ్ అనేది రాద్దాము. జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ హలో వరల్డ్ అనేది ప్రింట్. సో మనకి చూసుకుంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మన ప్రోగ్రామ్ అయితే అవుతుంది. సో మనం ప్రోగ్రామింగ్ ఇలాగా ఈ విధంగా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా మరి లేటెస్ట్ కంటెంట్తో మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కనబడతాను.